క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశమునకు క్రీస్తు నామములో మేమందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరి చిన్న ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. ఓ ప్రభువా, ఈరోజు యొక్క క్రీస్తు సందేశం ద్వారా మేము ధ్యానించుకోబోయేటటువంటి ప్రతి ఒక్క అంశమును కూడా మీ యొక్క చిత్తం ప్రకారమే మాకు తెలియచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మీ యొక్క స్వహస్తాలతో వారిని తాకి స్వస్థపరిచి మీ యొక్క బిడ్డలుగా మార్చుకొనమని, మేము మీ యొక్క బిడ్డలుగా జీవించే అర్హతను మాకు దయచేయమని ఈ యొక్క మనోలన్నిటిని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి వారం మనం అందరం కూడా పునీత పౌలు మన పరివర్తనం అనే అంశం గురించి ధ్యానించుకున్నాం. ఈ వారం కూడా ఈ యొక్క క్రీస్తు సందేశంలో పౌలు మన పరివర్తనం రెండో భాగం. యేసుక్రీస్తు వైపు తన యొక్క జీవితాన్ని మార్చుకొని నడిచినటువంటి ఆ యొక్క పౌలు ఈరోజు మన యొక్క జీవితాలకు కూడా మన యొక్క గమ్యము, మన యొక్క లక్ష్యము యేసుక్రీస్తు వైపు ఉండాలని మనం మొన్నటి వారంలో నేర్చుకొని ఉంటే, ఈ యొక్క వారంలో మన యొక్క ప్రభువు మనకు తెలియజేసేటువంటి గొప్ప అంశం ఏమిటంటే, దేవుని యొక్క దృష్టిలో పనికిరాని వాళ్ళు అనేటువంటి అంశము లేదు. మానవులుగా మనం అందరం కూడా ఎన్నో సందర్భంలో ఈ యొక్క వ్యక్తి దీనికి పనికిరాడు, ఈ యొక్క వ్యక్తి దేనికి పనికిరాడు, కొంతమందిని మనం మెచ్చుకుంటుంటాం, కొంతమందిని మనం కించపరుస్తుంటాం, కొంతమందిని పనికిరాని వాళ్ళుగా చూస్తూ ఉంటాం. మరి మనము కొన్ని సంవత్సరాల వెనక్కు వెళ్ళినట్లయితే ఆ రోజులలో బానిసలు అనేటువంటి ఒక విషయం కూడా ఉండేది. ఎంతోమంది వేరు గ్రామాల్లో, వేరు ప్రదేశాల్లో బానిసలుగా పనిచేసేవాళ్ళు. బానిసలు అనగా కేవలం ఈ రోజుల్లో మనం ఏ విధంగా అయితే కనీసం ఈ రోజుల్లో మనం పెంచుకుంటున్న కుక్క పిల్లలకు ఎంతో స్వాతంత్రం ఇస్తున్నాం, కానీ ఆ రోజుల్లో మనుషులకు కూడా అలాంటి స్వాతంత్రం కాదు, స్వేచ్ఛ కాదు, హక్కులు కూడా ఏమి ఉండేవి కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి ప్రజలు కొంతమందిని మాత్రమే ఉపయోగకరంగా, మరి కొంతమందిని అసలుకి దేనికి పనికిరాని వాళ్ళుగా, అంటరాని వాళ్ళుగా చూసినటువంటి సందర్భాలు కూడా మనం వింటూ ఉన్నాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తించాలి, ఆ రోజు బానిసలుగా లేకపోతే హక్కులు లేకుండా జీవించినటువంటి ప్రజల యొక్క జీవితము ముగిసిపోయింది. ఈరోజు మనకు అలాంటి బానిసలు లేవు. ఒక రాజ్యము ఇంకొక రాజ్యం మీద పడి యుద్ధాలు చేసి అక్కడ ఆ యొక్క రాజ్యంలో, ఓడిపోయిన రాజ్యంలో ఉన్నటువంటి ధనమును, ఆ యొక్క నిధులను, మరి స్త్రీలను లేకపోతే మగవారిని బానిసలుగా పని చేయించుకునేటువంటి విషయం కోసం వాళ్ళు తీసుకొని పోయేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలాంటి బానిసత్వం మనకు కనిపించదు. కానీ ఈ రోజుల్లో మనకు కనిపించే బానిసత్వము మన యొక్క జీవితాల్లో ఉంది, మన యొక్క అంతరంగిక జీవితంలో ఉన్నది. మానవులమైన మనందరం కూడా ఎన్నెన్నో విషయాలకు బానిసలం అయిపోతున్నాం, ఎన్నెన్నో అలవాట్లకు బానిస అయిపోతున్నాం, ఎన్నెన్నో వస్తువులకు బానిస అయిపోతున్నాం. ఏదో సాధించాలి, లేనిపోని వాటి కోసం మన యొక్క జీవితంలో పరుగులు పెట్టుకుంటూ మనకు గమ్యము లేనటువంటి వ్యక్తులుగా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు వాక్యం తెలియజేస్తుంది, మనము బానిసలము కాదు. పౌలు గారు ఏ విధంగా అయితే సౌలు నుంచి పౌలుగా మారాడో, తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడో, మన యొక్క ప్రభు అలాంటి అద్భుతం మన యొక్క జీవితంలో చేయకపోయినప్పటికీ నిన్ను నన్ను తన సొంత బిడ్డలుగా దేవుడు ఎన్నుకుంటున్నాడు. తన యొక్క ప్రణాళికలు నెరవేర్చడానికి దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఒకసారి వాక్యం చదువుకుందాం. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటే, సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును కనుక ఆది అందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. ఆ యొక్క యేసుక్రీస్తులో
దేవుని యొక్క ఉద్దేశంకు అనుగుణంగా, దానికి అనుగుణంగా జీవించడానికి దేవుడు మనందరినీ కూడా తన ప్రజలుగా ఎన్నుకుంటున్నాడు. అనగా మనం దేవుని యొక్క సొంత బిడ్డలము. కొన్ని వారాల క్రితం క్రీస్తునందు అనే ఒక అంశం గురించి మనం ఎన్నో వాక్యాన్ని ధ్యానించుకున్నామండి. ఇప్పుడు అదే క్రీస్తునందు తన ప్రజలుగా మనల్ని దేవుడు మలచుకుంటున్నాడు. మనం పాడుకుంటుంటాం ఎన్నో సందర్భాల్లో, మలచుము మార్చుము నా యేసయ్యా. క్రీస్తులో మనమందరం కూడా మలచబడాలి, మార్చబడాలి. అనగా దేవుని సొంత బిడ్డలమని మనం గ్రహించాలి. మనము ఎప్పుడు మన యొక్క జీవితాన్ని ఈ యొక్క వస్తువులకు, వ్యక్తులకు బానిసలుగా ఉన్నట్లయితే ఎప్పుడు మనం దేవుని బిడ్డలుగా జీవించగలుగుతాం? జీవించాలని ఒక ఆలోచన, మన యొక్క సంకల్పం ఎన్నో ఉంటాయి, కోరికలు ఎన్నో ఉంటాయి. కానీ అక్కడ ఆ కోరికలతో మన యొక్క జీవితం ఉండిపోకూడదు. ఒక చిన్నపిల్లవాడు సైకిల్ తొక్కాలి అనే యొక్క కోరిక ఉంటే ఆ యొక్క ఆలోచనలతోనే ఇంట్లో కూర్చుంటే ఎప్పటికీ సైకిల్ నేర్చుకోలేడు. ఆ యొక్క కోరికలను, ఆ యొక్క ఆలోచనలను పని రూపంలో పెట్టాలి, లేకపోతే దాని యొక్క క్రియ రూపంలో నిర్వహించాలి. అప్పుడు ఆ యొక్క ఆలోచనలు కార్యరూపము దాల్చి అతను సైకిల్ కింద పడినప్పటికీ దాన్ని చివరికి నేర్చుకుంటాడు. మనందరి జీవితాల్లో కూడా మంచి చేయాలని, దేవునిలో ప్రార్థన చేయాలని, మంచిగా ఉండాలని, ఇతరులతో కలిసిమెలిసి ఉండాలని, ఇతరులతో గొడవలు లేకుండా మన యొక్క జీవితాన్ని కొనసాగించాలని ఇలాంటి ఆలోచనలు అందరికీ ఉంటాయండి. కానీ చాలామంది క్రైస్తవులము ఆ యొక్క ఆలోచనలతోనే ఉండిపోతున్నాం. ఆ యొక్క ఆలోచనలోనే మనం కూర్చుంటున్నాం. కానీ క్రైస్తవులు మనము దేవుని యొక్క బిడ్డలము అని గ్రహించాలి అంటే పునీత పౌలు గారిలాగా మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుంటే, కనుక ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణత్యాగము చేసిన దేవుని పుత్రుని అందలి విశ్వాసము చేతనే ఇప్పుడు నేను శరీరం అందలి ఈ జీవితమును గడుపుచున్నాను. పౌలు గారి మన పరివర్తనం అనే విషయాన్ని మనం ధ్యానించుకుంటుండగా గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అతను ఆ యొక్క మార్పుతో కేవలం పేరు మార్చుకున్నాడు, కానీ శరీర జీవితాన్ని జీవిస్తూనే ఉన్నాడు. శరీర జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ తను గ్రహించినటువంటి విషయం ఏమిటంటే, ఇదిగో నేను జీవించట్లేదు, ఇప్పుడు క్రీస్తు నన్ను ఎన్నుకున్నాడు, క్రీస్తు నా జీవితంలోనికి వచ్చాడు, క్రీస్తు నా జీవితంలోకి వచ్చాడు, కావున నేను స్వేచ్ఛగా జీవించగలుగుతాను. ఆ యొక్క స్వేచ్ఛ కేవలం క్రీస్తుతో వస్తుందండి. మన యొక్క సాంఘిక జీవితంలో, ఈ యొక్క సామాజిక జీవితంలో మనకు ఎన్నో హక్కులు ఉన్నాయి. ఏ విధంగా ప్రయాణం చేయాలి, లేకపోతే ఏ వయసుకి మనకు ఇలాంటి ఆఫర్స్ ఉంటాయి, లేకపోతే బ్యాంకు మనకు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తుంది, 60 సంవత్సరాలు దాటితే ఇంత ఇస్తుందని, ప్రతిదానికి మనకు హక్కులు ఉన్నాయి, హద్దులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనకు నిజమైనటువంటి స్వాతంత్రం, నిజమైనటువంటి స్వేచ్ఛ కేవలం క్రీస్తుతోనే లభిస్తుంది. ఆ యొక్క క్రీస్తు మనతో ఉన్నప్పుడు మనం జీవించే ఆ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే అది మాటలతో చెప్పలేనటువంటి విషయం. దాన్ని అనుభవించాలి. క్రైస్తవులను మనందరం కూడా అనుభవించాలి. కానీ అలాంటి జీవితాన్ని మనం పౌలులాగా మార్చుకోవాలంటే నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను దేవుని యొక్క బిడ్డను, పనికిరాని వాణ్ణి కూడా నన్ను దేవుడు మూలరాయిగా చేస్తాడు అని ఒక ఆలోచన ఉండాలి. ప్రపంచమంతా కూడా నిన్ను ఎన్నో సందర్భాల్లో ఏలైతే చూపిస్తుండవచ్చు, నువ్వు దీనికి పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు, నీ యొక్క జీవితం వ్యర్థం, వీడు ఈ విధంగా ఉన్నాడు, వీడు ఎన్నటికీ మారడు అనేటువంటి మాటలతో ఎన్నో సందర్భాల్లో సతమతం అవుతూ ఉంటాం. మరికొంతమంది వారి యొక్క సొంత జీవితాల్లో వాళ్ళే ఆలోచించుకుంటుంటారు, నేను దేనికి, నా జీవితం దేనికి, నేను ఏం పనికిరాను, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను అందరూ కూడా పక్కన పెట్టేశారు, మరి ఇలాంటి సందర్భాల్లో నేనేం చేయాలి, నన్ను ఎవరు రక్షిస్తారు అనేటువంటి ఆలోచనతో ఎంతోమంది జీవిస్తుంటారు. మరి కొంతమంది మానసిక కష్టాలకు గురైపోయి వాళ్ళ జీవితాన్ని ఎటు తీసుకువెళ్ళాలో తెలియక, కుటుంబ భారాన్ని మోయలేక, అసమర్థతను, నేను అసమర్థుడని, నాకేమీ చేత కాదు అనేటువంటి ఆలోచనతో జీవిస్తుంటారు. మరి కొంతమంది అన్నీ ఉన్నా ఏమి లేని వాళ్ళుగా జీవిస్తుంటారు. కొన్ని కోట్ల అకౌంట్లో ఉంటాయి, కానీ కనీసం మంచి చెప్పులు కూడా వాళ్ళకు ఉండవు. అకౌంట్లో పెద్ద లేకపోతే బయట వాళ్ళకి ఆస్తులు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి,
కానీ సరైన దుస్తులు లభించదు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే నేను గ్రహించాలి, ఈరోజు ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా దేవునిలో మన యొక్క క్రైస్తవ జీవితం గడకపోతే, క్రీస్తు మన యొక్క జీవితంలో లేకపోతే మన యొక్క జీవితం వ్యర్థం. మన యొక్క జీవితం పూర్తిగా వ్యర్థం. ఈ యొక్క వ్యర్థమైన జీవితాన్ని ఇక నేను ఎందుకు జీవించాలి అనే ఆలోచనలు కూడా మనకు వస్తూ ఉంటాయి. కావున ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఈ లోకంలో దేనికి పనికి రాకపోయినా దేవుడు నిన్ను మూలరాయిగా మారుస్తాడు. సౌలును పౌలుగా మార్చిన విధంగా తన యొక్క కఠినత్వమును తన ఉదార స్వభావముగా, తను క్రీస్తుని చంపాలని వెళ్ళినటువంటి ఒక వ్యక్తి క్రీస్తును పంచే విధంగా మార్చాడు. అది కేవలం దేవునికి సాధ్యమవుతుంది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అది దేవుడు సాధ్యం చేస్తాడు. కానీ మనకు ఒక నమ్మకం ఉండాలి. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు మన మీద ఎన్ని ప్రణాళికలు వేసినా, ఎవరు మనల్ని కింద పడివేయాలని ప్రయత్నం చేసినా, మనకు మన చుట్టూ శత్రువులు ఉన్నా, మన యొక్క ప్రభు మన మీద చెయ్యి కూడా వేయనీయడు. ఈ విశ్వాసం మన క్రైస్తవ జీవితంలో ఉండాలి. ఎందుకంటే మనం జీవించే యొక్క జీవితం చాలా చాలా చిన్నదండి. 70 సంవత్సరాలు 60 సంవత్సరాల జీవితంలో మనకు సమయం ఎక్కువగా లేదు. ఇంకా మనం వీటికి భయపడుతూ జీవిస్తే మనకు నిజమైన స్వాతంత్రం ఉండదు. కావున మనకు వాక్యంలో చదువుకుందామండి ఒకసారి. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. స్వతంత్రులుగా జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను కనుక దృఢముగా నిలబడుడు, బానిసత్వము అను కాడిని మరలా మీపై పడనీయకుడు. పౌలు గారు ఎంత చక్కగా మనకు తెలియజేస్తున్నారంటే, తను అనుభవించినటువంటి ఆ యొక్క జీవితము, క్రీస్తుని ఏ విధంగా తన జీవితాన్ని అనుభవించాడో ఆ యొక్క శక్తిని, ఆ యొక్క కృపను తను పూర్తిగా తెలుసుకున్నాడు. కావున చెప్తున్నాడు, మరలా దృఢంగా నిలబడండి. నువ్వు కింద పడిపోయావా? దృఢంగా నిలబడు. తాగుడుకు బానిసయ్యావా? దృఢంగా నిలబడు. లేకపోతే చెడు ఆలోచనతో నువ్వు జీవిస్తున్నావా? దృఢంగా నిలబడు. బానిసత్వం అనే కాడిని మరలా పడనీయకుండా చూడాలి. దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తుంటాడు. మనం ఈ విధంగా తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటే దేవుడు వ్యక్తుల ద్వారా, పరిస్థితుల ద్వారా, సంఘటనల ద్వారా, వస్తువుల ద్వారా దేవుడు అది చెయ్యొద్దు, అది వెళ్ళొద్దు, ఆ పని చెయ్యొద్దు అని మనకు దేవుడు ఎన్నో సమాచారాలను మనకు ఇస్తూనే ఉంటాడు. వార్తలను పంపిస్తూనే ఉంటాడు. మనకు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ వాటిని మనం పెడచెవి పెడుతూ ఉంటాం. ఏం కాదులే, నన్ను ఎవరు చూస్తున్నారు, నన్ను ఎవరు ఏమన్నా అనగలుగుతారా, నన్ను ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రపంచం అంతా కూడా మనకు నేర్పిస్తున్న విషయాలు ఇదే. ప్రపంచంలో నువ్వు తగ్గద్దు, ప్రతి ఒక్కరూ తగ్గద్దు. ఏదేదో డైలాగ్ ఉంది, సినిమాలో డైలాగ్. దేవుని దగ్గర మనం అందరం కూడా తగ్గి జీవించాల్సిందే. సౌలుగా వెళ్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని క్రీస్తు నేల మీద పడిపోయే విధంగా చేశాడు. అది కేవలము పౌలుకు తన యొక్క కొత్త జీవితాన్ని నేర్పించడానికి. మన యొక్క జీవితంలో కూడా మనం ఎన్నో సందర్భాల్లో మనం పడిపోతుంటాం. పడిపోయినంత మాత్రాన మన యొక్క జీవితం అయిపోలేదు. పడిపోయిన తర్వాతనే నూతన జీవితాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుంటే, సోదరులారా, స్వతంత్రులుగా ఉండుటకై మీరు పిలువబడితిరి. నీవు నేను క్రీస్తులో పిలువబడ్డామంటే స్వతంత్రంగా జీవించగలుగుతున్నాం. జీవించాలి అనే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుంటే, క్రైస్తవులమైన మనం ఎంతమంది స్వతంత్రంగా జీవించగలుగుతున్నాం? చర్చికి వెళ్తే స్వతంత్రం లేదు, చర్చి అయిపోయిన తర్వాత స్వతంత్రం లేదు,
ఏదో సందర్భాల్లో ఏదో ఒక విషయంలో మన యొక్క జీవితం ఎప్పుడు వారిని ఊహించుకొని, లేకపోతే వారితో పోలిక చేసుకొని, వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఉన్నారు, నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులతో మనకు సమాధానం మనకు అవసరం లేదు. మన యొక్క జీవితము క్రీస్తులో ఉన్నదా? పనికి రానటువంటి నిన్ను దేవుడు మూలరాయిగా మార్చాడా లేదా? దేవునికి నీతో ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? దేవునికి నీలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవం ఏమిటి? ఈ రోజుల్లో క్రైస్తవమైన మనందరికీ కూడా ఒకవేళ నేను ప్రశ్నిస్తే, ఒకవేళ ఒక గురువుగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, నా యొక్క ప్రశ్నకు మీరు వ్యక్తిగతంగా కూర్చొని ఆలోచించండి. భార్య భార్యగా, భర్త భర్తగా, పిల్లలు పిల్లలుగా కూర్చొని ఒక్కసారి ఆలోచించండి. ఆ యొక్క ప్రశ్న ఏంటంటే, క్రీస్తుతో నీకున్నటువంటి అనుభవం ఏమిటి? మీకు 5వ క్లాసులో మీ యొక్క స్నేహితులతో ఉన్న అనుభవం చెప్పమంటే, లేకపోతే ఈరోజు నీకు దూరం అయిపోయినట్టు ఒక స్నేహితుడితో ఆ రోజుల్లో ఉన్న అనుభవం చెప్పమంటే చెప్తారు. ఆ రోజుల్లో మేము అలా వెళ్ళాము, మేము ఈ విధంగా తిరిగాము, మా యొక్క స్నేహితులతో ఈ విధంగా పాటలు పాడాము, క్రికెట్ ఆడుకున్నాం, ఇవన్నీ కూడా చెప్పగలుగుతారు. కానీ క్రైస్తవులమైన ఎంతమంది క్రీస్తుతో వారికి ఉన్న అనుభవాన్ని పంచుకోగలుగుతున్నారు? ఒక్కసారి మీరు వ్యక్తిగతంగా ఇంట్లో కూర్చొని ఆలోచించండి. నేను అడిగిన ప్రశ్నకు ఇది కేవలం మిమ్మల్ని మాత్రమే కాదు, నన్ను నేను కూడా అడుక్కుంటున్నాను. అదేమిటంటే, మనకు క్రీస్తులో ఎంత అనుభవం ఉంది? క్రీస్తు అనుభవాన్ని పంచుకోమంటే, దేవుడు నా జీవితంలో ఏ విధంగా నన్ను మలిచాడు, మార్చాడు, ఏ విధంగా ఎన్నుకున్నాడు, ఏ విధంగా కింద పడివేశాడు, ఏ విధంగా లేపాడు, ఇవన్నీ కూడా మనం మననం చేసుకోవాలి. ఏదో చర్చికి వెళ్ళాం, పూజ చూసుకున్నాం, సప్రసాదం స్వీకరించాం, ఫాదర్ చెప్పే ప్రసంగం ఏదో విన్నాం, వచ్చేసాం. అది క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంతటితో ఆగిపోదు. క్రైస్తవ జీవితం నీకు నాకు వ్యక్తిగతంగా క్రీస్తుతో ఉన్నటువంటి అనుభవాన్ని మనము పెట్టుకోవాలి. ఆ యొక్క అనుభవం మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది, పనికిరానటువంటి నన్ను దేవుడు ఒక మూలరాయిగా మార్చాడు. అసహించుకున్నటువంటి నన్ను దేవుడు ఒక మూలమైన వ్యక్తిగా మార్చాడు. ప్రజలందరూ కూడా ఈ యొక్క వ్యక్తి చెడు వ్యక్తి అని పరిగణించబడినటువంటి నన్ను దేవుడు ప్రజల ముందర ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలబెట్టాడు. ఈ యొక్క అనుభవం నీకు నాకు రావాలి. ఈ యొక్క అనుభవం మన అందరిలో కూడా ఖచ్చితంగా ఉండాలి ప్రియా సహోదరి సహోదరులారా. అందుకనే మనం అందరం కూడా నేర్చుకోవాలి, ఆ యొక్క ప్రభు మనల్ని ప్రతి సందర్భంలో కూడా అమూల్యమైనటువంటి వ్యక్తిగా మారుస్తున్నాడు. అదేదో మనం సామెతలు చెప్తూ ఉంటాం, గాడిద కమి తెలుసు గంధపు చెక్కల వాసన. అంటే మనకందరికీ కూడా ఏమీ తెలియదు, మనం అసలు వేస్ట్ అని అనుకునే సందర్భాల్లోనే దేవుని యొక్క కృప మన మీద ఎక్కువగా పనిచేస్తుంటుంది. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుంటే, క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనల్ని విముక్తులను చేసెను. ఈరోజు ప్రభు మనకు బానిసత్వం నుంచి తీసివేయడానికి కారణం ఏమిటంటే, మనము ప్రభువును గమ్యముగా మార్చుకోవాలి. ఈ సమాజం, ఈ లోకము నిన్ను ఏ విధంగా చూసినా, ఈ సమాజం నిన్ను ఏ విధంగా పరిగణించినా, నిన్ను నీవు క్రీస్తులో అధికునిగా భావించుకో, నిన్ను నీవు క్రీస్తులో భాగస్థునిగా భావించుకో. అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు దేవుని యొక్క బిడ్డ అనే ఒక విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఆ యొక్క విషయాన్ని మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. దేవుడు తన యొక్క బిడ్డలుగా నిన్ను నన్ను మార్చుకున్నాడు. అందుకని మనం పాడుతుంటాం, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. మనమంతా దేవుని కుమారులం. నేను చెప్పడం లేదని వాక్యం మనకు తెలియజేస్తుంది, ఎంతో క్లుప్తంగా తెలియజేస్తుంది. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6 మరియు 7 వచనాలు మనం చదువుకుంటే, మీరు ఆయన పొత్తులొకటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. అందుకని పౌలు గారు చెప్తున్నాడు, ఇక జీవించినది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. పౌలు గారి జీవితంలోనే కాదండి, నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో కూడా క్రీస్తు జీవిస్తున్నాడు. ఆ యొక్క క్రీస్తును మనం గమనించుకున్నప్పుడు, అవగాహనలో పెట్టుకున్నప్పుడు, క్రీస్తు నాతో ఉన్నాడు అనుకున్నప్పుడు, నిన్ను నువ్వు తక్కువగా చేసుకో, నిన్ను నువ్వు తక్కువగా పరిగణించుకోవు. ఒక సామర్థ్యుడిగా, ఒక శక్తిమంతుడిలాగా, ఒక బలమైన వ్యక్తిగా, ఒక అమూల్యమైనటువంటి వ్యక్తిలాగా దేవుడు మార్చాలి అని దేవుడు ముందుకు వస్తుంటే, మనం మాత్రం
నన్ను ముట్టుకోవద్దనే ఆలోచనతో మన దేవునికి దూరం అయిపోతున్నాం. గ్రహించాలి, దేవుడు మన యొక్క అమూల్యమైన జీవితాన్ని తను ఎంతగానో కాపాడుతున్నాడు. కావున ఆ యొక్క వాక్యం మనం చదువుకుంటే, ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. 7వ వచనం చదువుకుందాం. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క పుత్రులము కనుక మనం బానిసలము కాదు. బానిసలము కాదు కనుక, దేవుని పుత్రులము కనుక మనము వారసులము కూడా. పరలోకానికి మనం అందరం కూడా వారసులము. కావున ఇంత గొప్ప స్థాయిని ప్రభు నీకు నాకు ఇస్తున్నాడు. ఆ యొక్క పౌలు గ్రహించిన విధంగా, ఆ యొక్క పౌలు తెలుసుకున్న విధంగా, ఆ యొక్క విలువను తెలుసుకున్న విధంగా నీవు నేను క్రీస్తులో విలువను తెలుసుకోవాలి. దేవుడు ఏ విధంగా పనికిరాని ఒక వ్యక్తిని నన్ను మూలరాయిగా మారుస్తున్నాడో దాన్ని గ్రహించాలి. అవును, దేవుడు ఏ విధంగా నన్ను నడిపిస్తున్నాడు, చిన్నప్పుడు ఏ విధంగా నడిపించాడు, యువకుడిగా ఉన్నప్పుడు నేను కింద పడిపోయాను, తప్పులు చేశాను, కానీ ఏ విధంగా దేవుడు మళ్ళీ పిలిచాడు, మలిచాడు. ఆ విధంగా పెళ్ళైన తర్వాత నా యొక్క జీవితాన్ని దేవుడు ఏ విధంగా మలిచాడు. దేవుడు చేసిన అద్భుతములను పరంపరములుగా మనము మన యొక్క తరాల వారికి చెప్తూ ఉండాలి. ఆ యొక్క శుభ సందేశాన్ని మనం తెలియజేస్తూ ఉండాలి. బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పే అవకాశం మనందరికీ కూడా ఉండకపోవచ్చు, కానీ క్రీస్తును గూర్చినటువంటి అనుభవాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి. ఆ పంచుకున్నప్పుడు ఆ యొక్క ప్రభువుకు మనం వారసులుగా మనల్ని మనం గుర్తు చేసుకుంటుంటాం. వారసుడనగా, పుత్రుడనగా ఎంతో స్వతంత్రంగా జీవిస్తాడు. తనకు ఆ యొక్క ఒక ఇంట్లో జీవిస్తుంటే బానిసకు లేని హక్కులు కుమారుడికి పరిపూర్తిగా ఉంటాయి. బానిస కేవలం చెప్పిన పనిని మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ మనం సాతానుకు బానిసలుగా మారిపోతున్నాం. కానీ ప్రభు ఆ యొక్క బానిసత్వం నుంచి నువ్వు బయటకు రా అని నిన్ను నన్ను ఆహ్వానం పలుకుతున్నాడు. సౌలును ఏ విధంగా అయితే పౌలుగా మార్చేశాడో మన యొక్క జీవితాన్ని ఆ యొక్క బానిసత్వం నుంచి పుత్రుడిగా మారుస్తున్నాడు. ఆ యొక్క దేవుడు సృష్టించిన పరలోకానికి నిన్ను నన్ను వారసులుగా ఎన్నుకుంటుండగా మన యొక్క వారసత్వంలో జీవిస్తున్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం. మన యొక్క జీవితాన్ని ఆ యొక్క ప్రభువుకు తన యొక్క చేతుల్లో సమర్పించుకుందాం. ఆ యొక్క ప్రభువు మన యొక్క జీవితాన్ని తన యొక్క అమూల్యమైన వ్యక్తులుగా దేవుడు మార్చుకోవాలని, తన యొక్క బిడ్డలుగా మలుచుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. క్రీస్తు బిడ్డలుగా మనమందరం కూడా ఎంతో సంతోషంగా, గర్వంగా క్రీస్తులో నూతన జీవితాన్ని మొదలు పెట్టుకుందాం. మరి చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, ఇక నేను బానిసను కాదు, స్వతంత్రుడను. ఆ యొక్క స్వతంత్రం, ఆ యొక్క స్వేచ్ఛ కేవలం క్రీస్తులో మాత్రమే ఉంటుందని, మరి మేము బానిసలుగా కాకుండా పుత్రులుగా, వారసులుగా జీవించే కృపను మా అందరికీ కూడా దయచేయండి. ప్రభువా, వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి. ఎన్నో సందర్భాల్లో నేను దేనికి కూడా పనికిరాను, నన్ను నేను కించపరుచుకొని నన్ను నేను హింసించుకున్నటువంటి సందర్భాలు ఉంటే ప్రభువా క్షమించమని కోరుతున్నాం. ఇక నుంచి మీ యొక్క బిడ్డలుగా మేము జీవిస్తూ స్వతంత్రంగా మీ యొక్క వెలుగును మా యొక్క జీవితంలో అనుభవించుకునే కృపను మాకు దయచేయమని ఈ యొక్క మనలాంటి మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చే వారం ఇదే సమయానికి పౌలు మన పరివర్తనం అనేటువంటి 3వ భాగం ద్వారా వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.